ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పాలన కాలాన్ని వెన్నుపోటుగా అభివర్ణిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. పాలనతో పాటు సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇలాంటి ఆరోపణలు చేయడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో తప్పులేదు. అది వైసీపీ హక్కు కూడా. కానీ ఈ సందర్భంగా అంతకు మించిన ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది. గత రెండేళ్లుగా ప్రతిపక్ష పాత్రలో వైసీపీ ఎంతవరకు సక్సెస్ అయింది, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనితీరు కనపరిచింది అనే అంశాలపై ఆ పార్టీ తీవ్రమైన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. జగన్ ప్రస్తుతం జగన్ 2.0 అనే నినాదంతో తన రాజకీయ పునరాగమనానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రాజకీయాలకు ప్రజల్లో ఏ మేరకు మద్దతు ఉంది? కూటమి ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలను ప్రజలు ఏ మేరకు ఆహ్వానిస్తున్నారు అనే అంశాలను నిశితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక కీలకమైన చారిత్రక సత్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. అధికారంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలను ప్రజలు పూర్తిగా విశ్వసించలేదు. అందుకే ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఈ మాటలను ఇప్పుడు ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తున్నారో అనే వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది. ఆ వాస్తవ అంచనా ఆధారంగానే భవిష్యత్తు రాజకీయ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ అనుసరించిన వైఖరి ఈ విశ్వసనీయత సమస్యకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్న కాలంలో రాజధాని విషయంలో జగన్ మూడు ముక్కలాట ఆడారు. తొలుత విశాఖను రాజధానిగా ప్రకటిస్తూ ప్రచారం చేశారు. ఆ తర్వాత మాట మార్చుతూ మావిగన్నంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ నిర్ణయాలను ప్రజలు ఏ మేరకు సమర్థించారు, ఇప్పుడు ఏ మేరకు సమర్థిస్తున్నారు అనే విషయాన్ని జగన్ తప్పనిసరిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడం కూడా ప్రజల్లో వైసీపీపై నమ్మకాన్ని దెబ్బతీసిన అంశాల్లో ఒకటి. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ కేసులు, ఆరోపణలు కూడా ఈ పార్టీ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మద్యం స్కామ్ నుంచి తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వరకు అనేక వివాదాలు ఆ పార్టీని చుట్టుముట్టాయి. ఈ అంశాలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోతారా అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు వైసీపీ నుంచి బెదిరింపుల ఆరోపణలు, పెట్టుబడిదారులను ఉద్దేశించి జగన్ చేస్తున్న హెచ్చరికలు వంటి అంశాలను ప్రజలు సానుకూలంగా స్వీకరిస్తున్నారా అనే విషయాన్ని కూడా జగన్ 1కి 2 సార్లు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు అవసరమైన తరుణంలో పారిశ్రామికవేత్తలను బెదిరించే వైఖరి ప్రజల్లో సానుకూల స్పందనను తీసుకురాదనేది స్పష్టం. ఇటీవల వైసీపీ రప్ప అనే నినాదంతో హోరెత్తిస్తున్నాయి. వీటిని జగన్ బాహడ్డంగా సమర్థించారు కూడా. కానీ ఈ నినాదాలను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తున్నారు అనేది పరిశీలించాల్సిన అంశం. గత ఎన్నికలకు ముందు వై నాట్ 175 అనే బలమైన నినాదాన్ని జగన్ ఇచ్చారు. కానీ ఆ నినాదం చివరికి కేవలం ఒక నినాదంగానే మిగిలిపోయింది. వాస్తవ ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు జగన్ 2.0 అనే నినాదం కూడా అదే విధంగా కేవలం నినాదంగా మిగిలిపోతుందా అన్న విషయాన్ని వైసీపీ తప్పనిసరిగా గ్రహించాల్సి ఉంది. మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, గతంలో తన పార్టీ నేతలు అనుసరించిన బూతు రాజకీయాలను, అసభ్యకర భాషను ప్రజలు సమర్థిస్తారని జగన్ భావించారు. కానీ అది వాస్తవానికి విరుద్ధంగా జరిగింది. ఇప్పుడు అదే రకమైన శైలి కలిగిన నేతలు మళ్లీ ప్రాధాన్యత పొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇది మరోసారి ప్రజల వివేచనను తక్కువగా అంచనా వేయడమే అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాము బలపడుతున్నామని వైసీపీ అంతర్గతంగా భావించడం వేరు, వాస్తవంగా ప్రజల్లో మార్పు రావడం వేరు. ప్రజలు మౌనంగా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి తామే మళ్లీ పైచేయి సాధిస్తామని వైసీపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైనది. ఒక రకంగా అజ్ఞానంతో కూడుకున్నది అని చెప్పొచ్చు. ముందుగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, వారి ఆశలు, మనోభావాలు ఏమిటి అనే విషయాన్ని వైసీపీ గ్రహించాల్సి ఉంది. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలన్న ఆలోచన దృక్పథం నుంచి
వైసీపీ బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ తరహా దూకుడు, విషపూరిత రాజకీయ క్రీడ ఇప్పటికే ఆ పార్టీకి నష్టం చేసింది. మరోవైపు ఈవీఎంల విషయంలో వైసీపీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. తమ పార్టీ పతనానికి ఈవీఎంలే కారణమని జగన్ చెబుతున్నారు. కానీ భవిష్యత్తులో అదే పార్టీ అధికారంలోకి వస్తే అదే ఈవీఎంలను ఆయన సమర్థిస్తారా అనేది ఒక వైరుధ్యభరితమైన ప్రశ్న. ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ నుంచి పార్టీ క్యాడర్ వరకు కూటమి సాధించిన విజయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంతర్గత అసంతృప్తిని అధిగమించేందుకు ఆ పార్టీ ప్రజలతో నిరంతరం పాట్లు పడుతోంది. ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన కీలక విషయం ఏమిటంటే, నమ్ముకోవాల్సింది అసలైన ప్రజా మద్దతును, ప్రజల హృదయాలను. కేవలం క్యాడర్తో నిర్వహించే ఆందోళనలు కాదు. ఈ తరహా ప్రదర్శనాత్మక రాజకీయాలు గత ఎన్నికల్లో ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదని స్పష్టంగా రుజువైంది. మొత్తంగా చూస్తే వైసీపీ ముందు ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, పాత తప్పులను, పాత వ్యూహాలను పునరావృతం చేస్తూ నినాదాల రాజకీయాన్ని కొనసాగించడం. 2, వాస్తవ పరిస్థితిని, ప్రజల మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకొని విశ్వసనీయతను పునర్నిర్మించుకునే దిశగా అడుగులు వేయడం. ఈ 2 ఏళ్ల ప్రతిపక్ష పాత్రలో సాధించిన విజయాలు, ఎదురైన వైఫల్యాలను నిజాయితీగా అంచనా వేసుకుని తదనుగుణంగా వ్యూహాలను సరిదిద్దుకుంటే మాత్రమే జగన్ 2.0 నినాదానికి అర్థవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకంటే వై నాట్ Y75 నినాదం ఎదుర్కొన్న పరిణామాలే జగన్ 2.0కు కూడా పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వైసీపీ ఇప్పుడే గ్రహించడం మంచిది.